చలి చలి గాలై తాకి యూసుల వరస వరస తగదనుకున్నా బావుందా ఇలా ఏదో జరిగిందే మనసా తెలుసా తెలుసా పెదవుల పైన చిరునవ్వై కొత్తగా చలి చలి గాలై తాకి యూసుల వరస వరస తగదనుకున్నా బావుందా ఇలా మెల్లగా మెల్లగా నవ్వులే చల్లగా మెల్లగా 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 ఊహలే అల్లగా మెల్లగా మెల్లగా తొలి తొలి ఆసే వందే మనసా తెలుసా తెలుసా పెదవుల పైన చిరునవ్వై కొత్తగా చలి చలి గాలై తాకి ఊసుల వరస వరస తగదనుకున్నా బావుందా ఇలా ఏవైందో చినుకై ఎదలో మొదలై ఒక అలజడి కోపం అంటూ ఇటు తరిమినదా లోలో ఏవో ఇది వరకే పొడెరుగని తలపుల జతలో కాదనలేని కలిసిన ఆనందాన్ని నిజమని నమ్మాలందా ఈ చెలిమి తొలి తొలి ఆసే వందే మనసా తెలుసా తెలుసా పెదవుల పైన చిరునవ్వై కొత్తగా చలి చలి గాలై తాకి యూసుల వరస వరస తగదనుకున్నా బావుందా ఇలా మెల్లగా మెల్లగా నవ్వులే చల్లగా మెల్లగా ఏంటండి ఇది? ఏంటో నీకు తెలీదా? అదే నోయ్, ప్రణవిలో మార్పు వచ్చే వరకు మన మధ్య అది వద్దన్నావు కదా. ఇప్పుడు ప్రణవి మారిపోయింది. ఇక నాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చు కదా. ప్లీజ్ శ్రీమతి గారు, ప్లీజ్. సిగ్గుపడ్డావంటే సిగ్నల్ ఇచ్చినట్టేనా? చెప్పు. ఇంతకంటే ఎలా చెప్పగలను? మొత్తం శ్రీమతి ఒప్పేసుకుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎందుకండి? మీరు నా మాటలు గౌరవించి ఇన్ని రోజులు ఆగారు. మరి నేను కూడా మీకిచ్చిన మాటని నిలబెట్టుకోవాలి కదా. నేను కూడా మిమ్మల్ని చూసుకోవాలి కదా. మరి ఎప్పుడు చూసుకుంటున్నావు? మీ ఇష్టం. ఈరోజు నా అదృష్టం. బయటికి ఎప్పుడు వెళ్తున్నారు? దేనికి? మల్లెపూలు. ఓహ్, కనపడవు గాని మరి నాకిష్టమైన చీర కట్టుకుంటాను. నో,
బావకి దానికి శోభనం జరగకూడదు. నా బావ దానికి సొంతం అవ్వకూడదు. నా బావ నాకే దక్కాలి, నాకే సొంతం అవ్వాలి. వదినా, ఎప్పుడు లేని నువ్వు ఈరోజు మల్లెపూలు పెట్టుకోవాలని ఉందని అడిగావు కదా, అందుకే నీకోసం మాల కడుతున్నాను. వదినా, ఈ చీరలో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఇప్పుడే శోభనానికి రెడీ అయిన కొత్త పెళ్లి కూతుర్లా ఉన్నావు. అవును, ఇవాళే మా శోభను. వదినా, నీకో విషయం చెప్పనా? నీలాంటి అందమైన అనువైన భార్య దొరికినందుకు మా అన్నయ్య చాలా అదృష్టవంతుడు. అవునా? మరేమనుకున్నావు? ఎన్ని పూజలు చేస్తే కాని నీలాంటి భార్య దొరకదు. మీ అన్నయ్య లాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం కల్పన. కరెక్టే. థ్యాంక్ యూ. ఏంటదినా అలా సిగ్గుపడుతున్నావు? ఎవరు? అక్కడ ఎవరు లేరే? వదినా, ఆరాధ్య విరాజ్లిద్దరూ భోజనం చేశారా? మిథునా, టైం అయిపో, రా. కొంచెం సేపు పువ్వులు పెట్టుకుని వచ్చేస్తాను. వదినా, ఆరాధ్య విరాజులు ఏమైంది? వదిన అటు చూస్తూ సిగ్గుపడుతుందేంటి?